భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇలాంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కేవలం బ్యాంకింగ్ సేవలే కాకుండా ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో రెగ్యులర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఆయా రకాల స్కాలర్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతూ ఉన్న స్కూల్ విద్యార్థులకు 15,000 రూపాయలు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు, అదేవిధంగా ఏదైనా సరే డిగ్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులకు 50,000 రూపీస్, అదేవిధంగా ఏదైనా సరే పీజీ కోర్స్ చదువుతున్న విద్యార్థులకు 70,000 రూపీస్, ఈ విధంగా స్కాలర్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఎస్బీఐ స్కాలర్షిప్స్ ను ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం కూడా ఫ్రీగా ఉంటుంది. కేవలం కొన్ని నిమిషాల్లో మనం ఆన్లైన్ లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆ విధానాన్ని కూడా చూడబోతూ ఉన్నాము. దాంతో పాటుగా ఈ స్కాలర్షిప్స్ కొరకు అర్హతలు, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏవేవి అవసరము, వాటి వివరాలు కూడా చూడబోతూ ఉన్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎస్బీఐఎఫ్ ఆశా ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్కాలర్షిప్ ద్వారా ఎన్నో వేల మంది విద్యార్థులు మంచి ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు. నిరుపేద విద్యార్థులు ఎవరైతే బాగా చదువులో రాణిస్తూ ఉంటారో, రెగ్యులర్ గా ఆయా కోర్సులు చదువుతూ ఉంటారో, వారికి ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించడం మాత్రమే లక్ష్యంగా ఈ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. ముందుగా మనం ఫోకస్ చేయబోయే అంశము స్కాలర్షిప్స్. ఎస్బీఐ ఫౌండేషన్ వారు ఆఫర్ చేస్తూ ఉన్న స్కాలర్షిప్స్ ముఖ్యంగా 5 రకాలుగా ఉన్నాయి. ముందుగా మనం చూసుకున్నప్పుడు స్కూల్ విద్యార్థుల కొరకు స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా డిగ్రీ విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కూడా ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటుగా ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు, ఐఐఎం లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. ముందుగా మనం స్కూల్ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చూడబోతున్నాము. దీనికి సంబంధించిన అర్హతలు మనం చూసుకున్నప్పుడు భారతీయ విద్యార్థులు ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కొరకు అప్లై చేసుకోవచ్చు. కొన్ని విషయాలు ఇక్కడ కేర్ఫుల్ గా మనం గమనించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా సరే, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు, అంటే 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు, దాంతో పాటుగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా సరే, ఏ కోర్స్ లో చదువుతున్నా, ఏ ఇయర్ లో చదువుతున్నా, ఏ క్లాస్ లో చదువుతున్న విద్యార్థులైనా సరే ఈ స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన 2 కండిషన్స్ అనేవి కేర్ఫుల్ గా గమనించాలి. అభ్యర్థి తమ యొక్క ప్రీవియస్ క్లాస్ లో మినిమం 75% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు 10వ తరగతి ప్రస్తుతం చదువుతూ ఉన్నట్లయితే 9వ తరగతిలో 75% మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మీరు ఇంటర్ చదువుతూ ఉన్నట్లయితే 10th క్లాస్ లో మినిమం 75% మార్కులు వచ్చి ఉండాలి. ఈ విధంగా గత సంవత్సరంలో మీరు చదివిన కోర్సులో మినిమం 75% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. దీంతో పాటు అత్యంత ముఖ్యమైన కండిషన్ ను కూడా ఇక్కడ మనం పరిశీలించాలి. గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మినిమం 3 lakhs లోపుగా ఉండే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కొరకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 50% సీట్లు అనేవి అమ్మాయిల కొరకు కేటాయించడం జరిగింది. 50% స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా అమ్మాయిలకు అందజేస్తూ ఉంటారు. మిగతా 50%లో అబ్బాయిలు పోటీ పడవచ్చు. ఈ విధంగా 100% స్కాలర్షిప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ప్రిఫరెన్స్, ఒకవేళ సేమ్ మార్కులు వచ్చిన 2-3 విద్యార్థులు ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున అర్హత గల విద్యార్థులందరికీ అందజేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకునే సమయంలో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మన వద్ద ఉండాలి. ముందుగా మార్క్ షీట్ అనేది ఉండాలి. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ఇంతవరకు అనుకున్న విధంగా గత సంవత్సరానికి సంబంధించిన మార్క్ షీట్ అనేది, మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా మన వద్ద ఉండాలి. దీంతో పాటుగా ఒక ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రస్తుత సంవత్సరంలో కాలేజీలో చెల్లించిన ఫీజుకు సంబంధించిన రిసిప్ట్, ఎంత చెల్లించినా సరే దానికి సంబంధించిన ఫీజు రిసిప్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటుగా ప్రస్తుతం ఏ సంస్థలో చదువుతున్నారు, ఏ ఇయర్ లో చదువుతున్నారు, దానికి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ అయినా సరే, మీ యొక్క పేరెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా సరే, ఇద్దరిలో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ లాంటివి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటివి, ఇలాంటి వివరాలు ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మన వద్ద ఉండాలి. మీ సేవలో లేదా గవర్నమెంట్ ద్వారా పొందిన ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మన వద్ద రెడీగా ఉండాలి. దీంతో పాటుగా ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీ వద్ద రెడీగా ఉంచుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ పద్ధతిని కూడా మనం చూడబోతూ ఉన్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్. విద్యార్థులు ఎవరైనా సరే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో, డిగ్రీ కోర్సులో ఏ సంవత్సరంలో చదువుతూ ఉన్నా సరే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఈ విధంగా ఏదైనా సరే ఇయర్ లో కంపల్సరీగా చదువుతూ ఉండాలి.
ఇంకో విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. మీ కాలేజీ లేదా మీ యొక్క యూనివర్సిటీ అనేది టాప్ 100 ఇన్స్టిట్యూట్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో, ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్ లో ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయి, కాలేజ్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క కాలేజీ లేదా మీ యొక్క యూనివర్సిటీ అనేది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో టాప్ 100 లిస్ట్ లో కంపల్సరీగా ఉండాలి. దీంతో పాటుగా అభ్యర్థి ఇంతవరకు అనుకున్న విధంగా 75% మార్కులు ప్రీవియస్ ఇయర్ లో ఉండాలి. నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనది పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 6 లక్షల రూపాయల లోపుగా ఉండాలి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఈ వెబ్సైట్ లో మనము 2023 అదేవిధంగా 2024 సంబంధించి వీటిలో మీ యొక్క కాలేజీ లేదా మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. దరఖాస్తులు ఎక్కువగా వచ్చినప్పుడు పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ స్కాలర్షిప్ కొరకు మీరు అర్హత పొందినట్లయితే అర్హులైన అభ్యర్థులందరికీ కూడా 50,000 రూపీస్ ఈచ్ గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా మీ వద్ద రెడీగా ఉంచుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కొరకు ఎంపికైన విద్యార్థులందరికీ కూడా 70,000 రూపాయల స్కాలర్షిప్స్ ను అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది? సెలక్షన్ ఇంతవరకు అనుకున్న విధంగా ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్ అన్ని వచ్చేసిన తర్వాత వారి యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ను బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నిరుపేద విద్యార్థులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పేద విద్యార్థులకు అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగానే ఒక షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారు. ఆ షార్ట్ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు నిజమైన అభ్యర్థులా కాదా అని తెలుసుకోవడానికి టెలిఫోన్ ద్వారా అడిగి చెక్ చేస్తూ ఉంటారు, అడిగి వెరిఫై చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా వెరిఫికేషన్ అయిన తర్వాత అర్హత గల అభ్యర్థులందరికీ కూడా స్కాలర్షిప్ అనేది మంజూరు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ స్కాలర్షిప్ అనేది ఎలా అందుతుంది? కాలేజీకి రాకుండా డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోనే స్కాలర్షిప్ అనేది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్ గా వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇయర్ లో ఈ స్కాలర్షిప్ అందుకున్నప్పుడు సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో రెగ్యులర్ గా వస్తుందా? ఈ విధంగా రెగ్యులర్ స్కాలర్షిప్ కాకుండా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గా మాత్రమే ఉంటుంది. గడిచిన సంవత్సరంలో ఎస్బీఐ ఫౌండేషన్ వారి ద్వారా స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. టోటల్ గా మనం చూసుకున్నప్పుడు 3,000 మందికి పైగా విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ను అందుకోవడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ వెబ్సైట్ లో మీ ఫోటో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒకవేళ ఎంపిక అయినట్లయితే ఇక్కడ మీ ఫోటో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా అప్లై చేసుకునే విధానాన్ని కూడా చూడబోతూ ఉన్నాం. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఎస్బీఐ ఫౌండేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ఇక్కడ ఇవ్వబడిన 5 స్కాలర్షిప్ వివరాల్లో ఈ అర్హతల ప్రకారం మీరు స్కూల్ విద్యార్థుల, ఇంటర్ విద్యార్థుల లేదా డిగ్రీ విద్యార్థుల దానికి సంబంధించిన ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల కొరకు ఈ విధంగా మనం క్లిక్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కింది భాగంలో మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు డెడ్ లైన్ అనేది, లాస్ట్ డేట్ అనేది కూడా కనిపిస్తుంది. అప్లై నౌ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో దానికి సంబంధించిన లింక్ వెతుక్కోవడం కష్టం అవుతుంది కావున డైరెక్ట్ గా వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ను కూడా ఇవ్వబోతున్నాను. రెండవ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మనకు కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ మన ముందు రావడం జరిగింది. అప్లై నో అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి వెబ్సైట్ లో మనం ప్రవేశించడం జరిగింది. ఈ ఇంటర్ఫేస్ లో మనం ఆశా స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇంతవరకు పరిశీలించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ విధంగా వ్యూ డీటెయిల్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా మన ముందు రావడం జరిగింది. దాదాపుగా ఇంతవరకు పేర్కొన్న వివరాలన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రూపంలో మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి స్కూల్ విద్యార్థులకు, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, దీంతో పాటుగా పీజీ విద్యార్థులకు సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీ యొక్క అర్హతను బట్టి ఇక్కడ కనిపిస్తున్న అప్లై నో ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. రైట్ సైడ్ కనిపిస్తున్న అప్లై నో ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మన ముందు రావడం జరిగింది. ఇలాంటి పాపప్ విండో అనేది మన ముందు రావడం జరిగింది. డైరెక్ట్ గా మీ యొక్క జీమెయిల్ ద్వారా కూడా దీనిలో లాగిన్ కావచ్చు. సైన్ ఇన్ విత్ గూగుల్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి, లేదా మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే క్రియేట్ అకౌంట్ ఈ ఆప్షన్ పై కూడా క్లిక్ చేయవచ్చు. ఖచ్చితంగా కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్ ను ఓటీపీ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈమెయిల్ ను కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా 2 వెరిఫికేషన్స్ అనేవి ఉంటాయి కావున కేర్ఫుల్ గా మనం ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న క్రియేట్ అకౌంట్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీ వద్ద జీమెయిల్ ఐడి లేనప్పుడు ఈ విధంగా క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ద్వారా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని స్కాలర్షిప్ ప్రోగ్రాంలకైనా సరే డైరెక్ట్ గా లాగిన్ ద్వారా మనము అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మొదటిసారి మనం ఈ వెబ్సైట్ లో ప్రవేశిస్తున్నాం కావున ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా మీ యొక్క ఫస్ట్ నేమ్ టైప్ చేయండి, దాని తర్వాత లాస్ట్ నేమ్ అనేది టైప్ చేయండి. దీని తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, దీని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, దాని తర్వాత కొత్తగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ను మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. దాని తర్వాత
ఐ అగ్రీ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా టిక్ మార్క్ అనేది వచ్చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం డైరెక్ట్ గా సైన్ అప్ కావచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ అదే విధంగా ఈమెయిల్ ఐడి వెరిఫై చేసిన తర్వాత మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు అప్లై చేసుకునే విధానాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వ్యూ డీటెయిల్స్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కింది భాగంలో వాచ్ వీడియో ఇలాంటి ఒక ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఈ వాచ్ వీడియో అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండోలో షార్ట్ వీడియో చూడడం ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునే విధానాన్ని కూడా డైరెక్ట్ గా మీకు చూపించడం జరిగింది. ఈ విధంగా ఆన్లైన్ లో మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మండే నుండి సాటర్డే వరకు అన్ని వర్కింగ్ డేస్ లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ లో హిందీ లేదా ఇంగ్లీష్ లో సంప్రదించడం ద్వారా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. లేదా ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది, లేదా అడ్రస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.